అందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మరొకసారి ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా ఆ తండ్రి సన్నిధిలో చేరి ఆ పరలోక తండ్రిని ఆరాధించుటకు, ఆ పరమ తండ్రిని మహిమపరచుటకు, ఆ పరలోక తండ్రి మనకిచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి ప్రభునామానికి మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ఈ దినం చదవబడిన వాక్యం 78వ దావీదు కీర్తన 22వ వచనం నుండి మనం దేవుని వాక్యం చదువుకొని ఉన్నాం. హల్లెలూయా. మనందరికీ కూడా తెలిసినటువంటి చరిత్ర ఇశ్రాయేలీయుల చరిత్ర. ఇశ్రాయేలీయుల చరిత్ర ఎలా ఉన్నదంటే, వారందరూ దేవుని నమ్మిన బిడ్డలే కానీ దేవుని మాటకు లోబడకపోయినప్పుడు దేవుని కృపను కోల్పోయి అనేకమైన తెగులు, అనేకమైన శాపం, అనేకమైన అనారోగ్యం, అనేకమైన ఇబ్బందులు, శ్రమలు వాళ్ళు అనుభవించవలసి వచ్చింది. హల్లెలూయా. దేవుని నమ్మినటువంటి బిడ్డలమైన మనకు లోకము ద్వారా, ఈ లోకములో ఉన్న సాతాను తంత్రముల వలన అనేకమైన వ్యతిరేకతలు, అనేకమైన ఆటంకములు, అనేక విధములైన శోధనలు ఎదురవచ్చు. కానీ వాటన్నిటి నుండి తన కృప ద్వారా మనల్ని తప్పించి బలపరిచి సహాయం చేసే జీవం గల దేవుని మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. చాలా మంది దేవుని బిడ్డలు తమ దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత మహిమ గలవాడో తెలిసి కూడా ఆయనను నమ్మలేకపోతున్నారు. హల్లెలూయా. 22వ వచనం నేను చదువుతున్నాను. బైబిల్ వారు తీసి చూడండి. దేవుని వాక్యం జాగ్రత్తగా ధ్యానించుకుందాం. హల్లెలూయా. 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 వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో ఎవరి గురించి చెప్తున్నాడంటే ఇశ్రాయేలీయులను గురించి, అనగా దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలను గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారు. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం లేనప్పుడు, ప్రభువు మీద నమ్మకం లేనప్పుడు, ఆయన యందు విశ్వాసము లేనప్పుడు వారు దేవుని యొక్క మహిమను చూడలేకపోయారు. హల్లెలూయా. 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 ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ప్రేమ గలవాడు, కనికరం గలవాడు, దయ గలవాడు, కృప గలవాడు, కనికరించువాడు. ఇశ్రాయేలీయులను సాతాను బంధకముల నుండి విడిపించాడు. అయితే వారు ఆయనను నమ్మలేకపోయారు. హల్లెలూయా. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుని కనికరం, దేవుని కృప, దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది. ఆయన నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి నిరంతరము కృప చూపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఐగుప్తు బానిసత్వములో నుండి, పాపము నుండి, విగ్రహారాధన నుండి, సాతాను తంత్రముల నుండి దేవుడు వారిని విడిపించాడు. హల్లెలూయా. నువ్వు కూడా ఒకప్పుడు ప్రభు దగ్గరికి రాకముందు నువ్వు కూడా విగ్రహారాధనలో ఉండి ఉండవచ్చు. సాతాను బంధకములో, ఆటంకాల్లో, వ్యతిరేకతలో, కష్టంలో, దుఃఖంలో, బాధలో, శ్రమలో, అనారోగ్యంలో ఉండి ఉండొచ్చు. కానీ
వాటన్నిటి నుండి తప్పించి దేవుడు నీకు కృప చూపించి రక్షించాడు. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు వచ్చిన శ్రమలు ఎవరికి రావు, నాకు వచ్చిన కష్టాలు, నాకు వచ్చిన బాధలు, నాకు వచ్చిన అనారోగ్యం ఎవరికి రాకుండొచ్చు అని అనుకుంటారు. కానీ అంతకంటే శ్రమలు అనుభవించేవారు, అంతకంటే కష్టాలు అనుభవించేవారు, అంతకంటే ఎక్కువ శ్రమ శోధన అనుభవించేవారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను ఆయన పైనున్న ఆకాశంలోకి ఆజ్ఞాపించాను, అంతరిక్ష ద్వారములను తెరిచాను, ఆహారములకై ఆయన వారి మీద మన్నాను కురిపించాను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించాను, దేవదూతల ఆహారం నరులు భుజించి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. హల్లెలూయా. భోజన పదార్థములు సమృద్ధిగా ప్రభు వారికి ఆకాశం నుండి పంపించాడు. హల్లెలూయా. కొందరు అంటారు, నువ్వు పనిపోకుండా దేవుని మందిరం పోయి దేవుని మందిరంలో కూర్చుంటే నీ దేవుడు నీకు ఆకాశం నుండి అన్నం తెప్పిస్తాడా, నీ కంచంలోకి అన్నం తెప్పిస్తాడా, నీ దేవుడు నీకు అన్నం పెడతాడా? దేవుడా దేవుడా అని పని వదిలేసి దేవుని కాడికి పోతున్నావు ఊరుతున్నావు కదా, నీ దేవుడు నీకు అన్నం పెడతాడా, ఆహారం ఇస్తాడా? అప్పుడు నువ్వు అనొచ్చు, నా దేవుడు నన్ను అవసరమైతే ఆకాశం నుండి కూడా ఆహారం కురిపించగలడు. హల్లెలూయా. దానికి ఇదే సాక్ష్యం. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు వారు ఆకలి కొనగా, హల్లెలూయా, వారికి ఆకలి అయినప్పుడు ఆయన వారికి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. హల్లెలూయా. నీవు దేవుని నమ్ముకున్నప్పుడు, ఆయన మీద సంపూర్ణ విశ్వాసం ఉంచినప్పుడు నీకు ఆహారం కొదువ ఉండదట. హల్లెలూయా. నీకు తినడానికి తిండి ధాన్యం కొదువ ఉండదు. ప్రభువు మీద విశ్వాసం ఉంచి ఆయన అడుగు జాడల్లో నడిచే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. హల్లెలూయా. 23వ దావీదు కీర్తనలో అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి అనేది ఉండదు. హల్లెలూయా. చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకొని కూడా ఇంకా ఇబ్బందులు, ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయి చిక్కుల్లో బాధల్లో ఉంటారు. కారణం ఏంటంటే వారు దేవునికి దశమ భాగం ఇవ్వరు, అసలు దేవునికి కానుకలు ఇవ్వరు, సమర్పణ ఉండదు, తగ్గింపుతో ఇవ్వరు, సనుగుతూ గురుగుతూ ఇస్తారు కనుక వారు ఎప్పుడు కూడా పేద స్థితిలోనే ఉంటారు. హల్లెలూయా. ప్రభు అంటాడు, నీవు నాకు ఇచ్చి చూడు, అప్పుడు నేను ఎలా ఆశీర్వదిస్తానో నీకే అర్థమైంది. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం పొందుకునే వారికి తప్ప వేరే వారికి అర్థం కాదు. హల్లెలూయా. సాతాను బంధకములలో నుండి, అపవాది యొక్క బంధకములలో నుండి దేవుడు విడిపిస్తే వారు ఆయనను నమ్మకపోయారు. హల్లెలూయా. 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 దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవునికి కోపం వస్తుంది. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుడు ఇంకా కృప వెంబడి కృప చూపిస్తాడు. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచకపోయిన ఎడల, నమ్మకపోయిన ఎడల, విశ్వాసం ఉంచకపోయిన ఎడల దేవుడు నీకు కృప చూపించలేడు. హల్లెలూయా. 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 ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించాను,
దేవదూతల ఆహారం నరులు భుజించి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. హల్లెలూయా. కోటి విద్యలు కూటి కొరికెను. హల్లెలూయా. ఇది కరెక్టా కాదా చెప్పండి? ఎంతమంది కరెక్ట్ అంటారు చెప్పండి? హల్లెలూయా. కోటి విద్యలు దేని కొరకడా? అంటే మనిషికి తిండి ఉంటే సరిపోద్ది అన్నట్టు. పొట్ట తిప్పలు వెళ్తే చాలు. కాబట్టి కోటి విద్యలు ఎన్నున్నా, విద్యలున్నా, ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని పద్ధతుల్లో మనుషులు నడుచుకున్నా, లాస్ట్కి వస్తే పొట్ట తిప్పలు వెళ్తే చాలు. హల్లెలూయా. అది ప్రభువు వారి కడుపే వారి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కడుపు నిండితే ఇక మా దేవుడు ఉన్నారా, దేవుడు ఉన్నట్టే. నా కడుపు నిండిందంటే దేవుడిని ఉన్నట్టే లేక. హల్లెలూయా. దేవుని వాక్యంలో వాళ్ళు తిని మూతి తుడుచుకొని దేవుడు మర్చిపోయారు. హల్లెలూయా. చాలా మంది ఉంటారు ఇట్లా తిని మూతి తుడుచుకొని ఏమైపోయారట? మర్చిపోయారు. హల్లెలూయా. 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 ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసిరజేసి తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించాడు. హల్లెలూయా. మోషే మీద వాళ్ళందరూ గునిగి సనిగినారు. హల్లెలూయా. మోషేకు బహుశా నాకంటే బాగా ఓడుకున్నాడు. హల్లెలూయా. నా మీద ఎవరైనా ఏమైనా చెప్పినా, నా మీద ఎవరైనా గునిగినా సనిగిన ఎమ్మటే నిలబడతాను. మోసే వాళ్ళని ఏమన్నా నాకు కొంచెం తేడా అనిపిస్తే ఎమ్మటే సంఘంలోకి నిలబడతాను. నువ్వు పనికిరావమ్మా, నువ్వు అవసరం లేదు, మా చర్చికి రావద్దాను. హల్లెలూయా. హల్లెలూయా. నిజం. ఎందుకంటే నీకు విశ్వాసం లేదు, సమర్పణ లేదు, పరిపూర్ణత లేదు, దేవుడి మీద ఆధారపడే లక్షణం లేదు. ఎప్పటికీ గురుగుతూ సనుగుతూ ఎంతకాలం ఉంటూ సంఘం కానీ నువ్వు రావద్దని. హల్లెలూయా. హల్లెలూయా. మోషే బాగా కోరుకున్నట్టుంది. మోషే మీద బాగా తిరగబడ్డాడు. వాళ్ళు ఏమని తిరగబడ్డారంటే, రోజు తీయన్నం తినమంటే ఎట్లా తింటారు? రోజు తీయన్నం తినాలి. ఆకాశం నుండి దేవుడు మన్నా దొరికిస్తుంటే రోజు తీయన్నం పెడితే నిజంగా మనం కూడా రోజు తీయన్నం పెట్టి తింటామా? రోజు తీయన్నం పెట్టి తింటామా? అయితే మంచిదే, తినబుద్ధి కాదు రోజు తీయన్నం పెట్టి. కానీ ఏం చేయాలి? దేవా మమ్మల్ని కనికరించు, ఊరికే తీయన్నం తినబుద్ధి కావట్లేదు, మాకు మాంసం కూడా తినబుద్ధి అవుతుంది ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు మంచి మనసుతో మాంసం కూడా ఇచ్చేవాడు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేసిరట? దేవుడి మీద గునిగిరట, సనిగిరట. ఎంతసేపు మేము ఈ మన్నాను తిని బ్రతకాలి. అసలు ఇక్కడ కంటే ఎక్కడ బాగుందట? ఐగుప్తులోనే బాగుందట. హల్లెలూయా. ఆ సైతాను మా రాజ్యమే బాగుంది. తినుచు, తాగుచు, తిరుగుచు, కొట్లాడుచు, ఇష్టానుసారంగా జీవించే జీవితం ఎంత బాగుందో తెలుసా? అక్కడ మోషే నీకు పని లేక వీళ్ళందరూ పట్టుకొచ్చిన ఇక్కడ కన్నా. హల్లెలూయా. పెద్ద దైవ సేవకుడని వీళ్ళందరినీ లక్షల మందిని ఏదో మాటలు చెప్పి ఈ అడవిలో పట్టుకొచ్చినాం. ఇప్పుడు పెట్టు, అందరికి అన్నం ఎట్ట పెడతావు? మాకందరికి ఇప్పుడు మాంసం కూర కావాలి, చికెన్ మటన్ కావాలి. హల్లెలూయా. పెళ్లికి పోతే మాకు కొత్తదే పప్పు భోజనం పెడితే ఏమంటాం? ఇదే పెళ్ళినా, ఇదొక పెళ్ళేనా, ఇదో పెళ్ళి అని చేసిన వాడు అట్లాంటి ఎందుకు పిలవాలి మనని? ఏమైంది? అయ్యో ఏమైంది చెప్పండి అంటే ఏంది ఏమైంది ఏంటంటే పెళ్లికి కూడా పప్పు పెడతారా? అందుకే పాపం పెళ్లి చేసుకోలు భోజనం ఏర్పాటు చేసిన దాంట్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఓయ్
ఒకసారి మేము హనుమకొండకి వెళ్ళిపోతే బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, స్వీట్లు, అబ్బా భలే చేసి లేపింది. ఉత్తిదే పప్పు భోజనం అయితే ఏం పెళ్ళా అన్ని సమృద్ధిగా భోజన పదార్థాలు పెడితేనేమో అది మంచి పెళ్ళాడు. హల్లెలూయా. అందుకే పెళ్లి చేసేటప్పుడు పెళ్లిలో చాలా తిప్పలు పడి రకరకాల భోజనాలు ఏర్పాటు చేస్తారు. హల్లెలూయా. మనిషి బుద్ధి ఏంటంటే తిండి కొరకు ఆరాటం చెందడం. హల్లెలూయా. తిండి కొరకు వాక్యం ఉంది, తిండి పోతులు, తాగుబోతులు, తిండి పోతులు దరిద్రులు అవుతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలు తిండి పోతులుగా తాగుబోతులు ఉండొద్దట. మనం మితముగా తినాలి, మితముగా నిద్రపోవాలి, మితముగా ప్రతిదీ కూడా మితముగానే ఉండాలి, అధికముగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు మన మనసు దేవుని యందు నికరంగా ఉండదట. దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే వద్దులే ఇప్పుడేం పోతాంలే, ఉపవాసం అంటే మనసు ఎరకాడిందనుకో, ప్రార్థన అంటే మనసు ఎరకాడిందనుకో, దేవుడి సన్నిధి అంటే మనసు వెనకాడుతుందంటే కొంత సాధారణ మనసు నీలో పనిచేస్తున్నానంట. హల్లెలూయా. అపవాది యొక్క క్రియలు నీలో పనిచేయనప్పుడు నీకు ఎక్కడ లేని ఆశ ఉంటుంది, దేవుని కాడికి పోవాలని. ఎక్కడ లేని విశ్వాసం ఉంటుంది, ఎక్కడ లేని సమర్పణ ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు భరిస్తా అంటావు. హల్లెలూయా. వీళ్ళకు స్థిరత్వం లేకుండా నిలకడ లేనందున చిన్న కష్టం, పెద్ద కష్టం కాదు, లేకపోతే ఎడతారు. హల్లెలూయా. తిండి లేకపోతే ఏం చేస్తారట? ఏడుస్తున్నారు. తిండి లేకపోతే నాకు అన్నం లేదు, మాంసం కావాలి, తినడానికి నీసు కూర కావాలి. దేవుడు ఏం చేసినాడ? కుప్పలు తెప్పలు ఊరేళ్ళని పంపించినాడు వాళ్ళ పాలెలోకి. హల్లెలూయా. ఏరుకోలేక, తట్టుకోలేక, దాచుకోలేక అవన్నీ మురిగిపోయి వాసన బట్టి అంతవరకు తినరు. హల్లెలూయా. దేవుని ఎప్పుడు తిండి కాడ ఇంకేదో అది లేదు ఇది లేదని గురుగుతూ సనిగుతూ ఉండే మనుషులలాగా మనం ఉండకూడదు. హల్లెలూయా. వారి దండు మధ్యన వారి నివాస స్థలం చుట్టూను ఆయన వాటిని రాళ్ళు చేశారు. వారు కడుపార తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించారు. హల్లెలూయా. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోలలో ఉండగానే దేవుని కోపము వారి మీదికి దిగింది. హల్లెలూయా. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించాను, ఇశ్రాయేలులో యెహోవాను కూల్చాను. హల్లెలూయా. మీకు ఒక మర్మం చెప్తా, జాగ్రత్తగా ఉండండి. దేవుని కనికరం పొందుకోవాలంటే దేవుని పాదముల చెంత చేరి మనస్ఫూర్తిగా కన్నీటితో ప్రార్థించి వేడుకొని పొందుకోవాలి. కానీ ఎంతగాని ప్రార్థన చేయను దేవా, ఎంతగాని నిన్ను అడగను దేవా, ఎన్నిసార్లు అడగను దేవా, ఇంకా నా ప్రార్థన నీకు వినబడట్లేదా, ఇటువంటి ప్రశ్నలు వేసిన వరకు ఆయనకు కోపం వస్తుంది. హల్లెలూయా. 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 మంచి మనసుతో, తగ్గింపుతో, విధేయతతో, సమర్పణతో నువ్వు ఏదైనా ఇస్తావు. హల్లెలూయా. నువ్వు గురుగుతూ సరుగుతూ అడిగితే ఉన్నాయి కూడా పోగొట్టుకున్నావు. హల్లెలూయా. నువ్వు గురుగుతూ సరుగుతూ కాకుండా దేవుని మీద విశ్వాసంతో నువ్వు ఆశించిన వాటిని అడిగినప్పుడు నీ విశ్వాసం చొప్పున, నీ నమ్మకం చొప్పున, నీ ఆశ చొప్పున నీకు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. 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 అందుకే ఆహారము ఇంకా వారి నోలలో ఉండగానే దేవుని కోపము వారి మీదికి వచ్చెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలులో యెహోవాను కూల్చెను. ఇంత జరిగినను, హల్లెలూయా, ఎంత జరిగినను,
హల్లెలూయా. ఎంత జరిగినా బుద్ధి రాలేదు. హల్లెలూయా. కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు. అమ్మ నువ్వు బాగా ప్రార్థన చేసుకున్నా అయ్యా చేస్తానా కానీ, అమ్మ నువ్వు ఉపవాసం ఉంటానా కానీ, నువ్వు మందిరానికి క్రమం వస్తున్నానే వస్తూనే ఉన్నా కానీ, మరి అన్ని కానీ ఉంటుంది. మరి నువ్వు కరెక్ట్ ఉన్నది ఎక్కడ? ప్రతిదానికి నేను అన్నిట్లో కరెక్ట్గానే ఉన్నా కానీ దేవుడే నాకు సహాయం చేయలేదు. చెడ్డ మనసు, సైతాన్ మనసు, దుష్ట మనసు, ఎంతటి దుర్మార్గునైనా ఆయన పాదముల చెంతకు వచ్చి కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆయన దయ చూపించి కనికరించి చేరదీశాడు కానీ ఆయన త్రోసివేయలేదు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న నీకు దేవుని మీద నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. తగ్గింపుతో సమర్పణతో దేవుని కన్నీటితో వేడుకుంటే నువ్వు ఎంత గొప్ప ఆశీర్వాదమైన పొందుకోవచ్చు. నువ్వు రోజు చికెన్ మటన్ తినాలని ఆశగా తినొచ్చు. హల్లెలూయా. కానీ తిండి కోసం దేవుని మీద గుందగడం సనగడం చేయకూడదు. అందుకే ప్రతి మనిషిలో రెండు మనసులు పనిచేస్తాయి. హల్లెలూయా. ప్రతి మనిషిలో రెండు మనసులు పనిచేస్తాయి. ఏంటి ఆ రెండు మనసులు? దేవుని ఆత్మ ప్రార్థన చేసుకో అంటుంది, సైతాన్ ఆత్మ ఇప్పుడే ఎందుకు లేస్తే చలి బాగుపడుతుంది, పండుకో కాసేపు, ఇంకొద్దిసేపు పండుకో, ప్రార్థన ఏం చేస్తావు, ఈ టైంకు ప్రార్థన ఎందుకు, చలి బాగా పెడుతుంది, మంచిగా దుప్పటి కప్పుకొని పండుకో అని సైతాన్ చెప్తా ఉంది, నిద్ర చెప్తా ఉంది. దేవుని ఆత్మ అంటుంది, నా బిడ్డ లేచి ప్రార్థన చేసుకో. పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. హల్లెలూయా. ప్రతి మనిషి జీవితంలో రెండు మనసులు పనిచేస్తున్నాయి. ఒకటి దేవుని ఆత్మ, ఒకటి సైతాన్ ఆత్మ. దేవుని ఆత్మ మనం క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా బ్రతకాలని, ఉన్నత స్థితిలో ఉండాలని, ధనవంతులుగా ఉండాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని దేవుని ఆత్మ కోరుతుంది. కానీ సాతాను ఆత్మ ఎప్పటికీ మనల్ని చెడగొట్టాలని, మన ఆరోగ్యాన్ని పాడు చేయాలని, దేవుని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా జీవించాలని దుష్టాత్మ సాతాను ఆత్మ ఎప్పుడు ప్రేరేపిస్తా ఉంది. హల్లెలూయా. నువ్వెవరికి లోబడతావో వాళ్ళకే దాసురాలు అయిపోతాడు. హల్లెలూయా. నువ్వు సాతానుకు లోబడితే సాతాను మాయలో బయటపోతాడు. దేవునికి లోబడితే దేవుని కృప పొందుకుంటాం. హల్లెలూయా. 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 ఎంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయించు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. హల్లెలూయా. ఎంత జరిగినా బుద్ధి రాలేదట. హల్లెలూయా. అందరికీ ఎంత జరిగినా బుద్ధి రాదట. ఎంత జరిగినా కొందరికి జ్ఞానోదయం కలగదట, బుద్ధి రాదట. ఇశ్రాయేలు మీదికి ఉగ్రత వచ్చినను, శ్రమ వచ్చినను, శత్రు సైన్యం వచ్చి వాళ్ళని నశింపజేయడానికి ప్రయత్నం చేసినా కూడా వారికి ఇంకా పరివర్తన, సమర్పణ, మారు మనసు రాలేదట. హల్లెలూయా. బంగారంతో ఒక దూడను తయారు చేసుకొని ఇదే మా దేవుడు, ఇదే మమ్మల్ని రక్షించిన రక్షకుడు అని దానికి సాగిలపడి మొక్కారు. హల్లెలూయా. 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 కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేశాను. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేశాను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు మళ్ళా దేవుడు అంటాడు. మనిషిలో ఉన్న బుద్ధి అటువంటిదట. మనిషి బుద్ధి ఏంటి? అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు, ప్రార్థన గుర్తురాదు, దేవుడు
మంచిగా తిండి దొరుకుతుంది, డబ్బులు బాగా వస్తున్నాయి, ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాం, ఇక ఊరికే ప్రార్థన ఎందుకు, ఊరికే మళ్ళీ దేవుడు ఎందుకు? ఇదే బాగుంది. ఎట్లా? నిత్యం తినచ్చు, తాగొచ్చు, నిద్రించు, సంతోషంగా, సుఖంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, డబ్బులో తేలియాడుతూ, సుఖంలో తేలియాడుతూ, సంతోషం ఉంటే ఆహా ఎంత బాగుందో. మళ్ళీ మోకరించి ప్రార్థన, ఉపవాసం, మందిరానికి కూడా ఇవన్నీ అంతగా గుర్తు రావడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మళ్ళీ ఎప్పుడు గుర్తు వస్తాయట? ఎక్కడ లేని కష్టం వచ్చి మీద పడ్డప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడట. ఎక్కడ లేని ఇబ్బందులు చుట్టుకున్నప్పుడు అబ్బా దేవా నాకే రావాలా ఈ కష్టాలు. అయ్యా 3 రోజులు లేకపోతే 10 రోజులు మందిరంలోనే ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. కష్టం వచ్చినప్పుడే దేవుడు కావాలి, ఇబ్బంది వచ్చినప్పుడే దేవుడు, ఆపద వచ్చినప్పుడే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడిని మరవకూడదు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఇబ్బంది కలిగిన లేదా సుఖంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుల్లో స్థిరంగా ఉండడం నువ్వు నేర్చుకో. నీకున్న శ్రమలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయన వెతికి వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బ్రతిమాలుకొని, దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకుని, ఆయనను వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. హల్లెలూయా. కొందరికి అన్నిసార్లు చెప్పినా వాళ్ళ హృదయం స్థిరపడదు, క్రమంగా దేవుని మందిరానికి రారు. హల్లెలూయా. అవును, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు మంచిగా ఉండు, క్రమంగా ఉండు, దేవునికి లోబడు, ఆత్మకు లోబడు, పరిశుద్ధాత్మకు లోబడు, ఆయన వాక్యానుసారంగా జీవించు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అట్లనే చేస్తున్నావు అంటే ఇక ఆ బుద్ధి అంటారు. హల్లెలూయా. చెప్పండి, ఏంటంటే ఆ బుద్ధి? ఎంత చెప్పినా అదే పోవాలి, ఎంత చెప్పినా అదే పోవాలి. కుక్క తోకకు మంచిగా చక్కగా చేసి ఒక కట్టెను కట్టితే ఏం జరుగుతుంది? చక్కగా అవుతుందా? మళ్ళీ ఆ కట్టె తీసేయగానే హల్లెలూయా. అటువంటి బుద్ధి గల వారు దేవునికి పనికిరారు. అటువంటి వారిని దేవుడు కనికరించలేడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. హల్లెలూయా. నువ్వు ప్రభుని నమ్ముకొని ఎన్నేళ్ళైనా పర్వాలేదు, కానీ నీ హృదయం స్థిరంగా లేకపోతే నువ్వు ఇప్పటికైనా వెళ్ళిపోవచ్చు, అవసరం లేదు. నువ్వు నమ్ముకొని దేవునికి పెద్ద లాభం తెచ్చేది ఏం లేదు. ఇప్పటికైనా నువ్వు దేవుని వదిలేసుకొని పోవచ్చు, పోతే నీకు నరకం తప్ప ఏముంది. హల్లెలూయా. నీకు నరకం తప్ప, సాతాను రాజ్యంలో నరకం తప్ప ఏముండదు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న బిడ్డలకి శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, ఆకలి కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కలగవచ్చు, కష్టం అనిపించవచ్చు, అనారోగ్యం రావచ్చు. ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభువా నీవు ఉన్నావు, నాకు తప్పకుండా నువ్వు సహాయం చేస్తావు, నేను నిన్నే నమ్ముకున్నా, నీ మీదనే ఆధారపడ్డాను, నీ సహాయం నాకు గొప్పది, నాకుంటే చాలు ప్రభువా, నువ్వే నన్ను బలపరిచి నాకు సహాయం చేయమని మనసారా నువ్వు కనుక వేడుకుంటే తప్పకుండా ప్రభు కృప చూపిస్తాడు. హల్లెలూయా. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులట. హల్లెలూయా. విరిగి నలిగిన మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన తప్పకుండా వింటాడు. గొనుగుతూ సనుగుతూ నీవు తిరుగుబాటు చేస్తే నీకు తెలవకుండానే దేవునికి దూరం అయిపోతుంది. ఎందుకు? సైతాను మనసే గునిగే సనిగే మనసు. సైతాను మనసే గునిగే సనిగే మనసు. ఆ మనసు కలిగి ఉంటే వద్దంటాడు కూడా దూరం అయిపోతాడు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి. హల్లెలూయా. చాలా మంది మాటలు చెప్తారు కానీ క్రియలు ఉండవు. మాటలు చాలా మధురమైన మాటలు చెప్తారు. హల్లెలూయా. మరి మనుషులు కూడా ఏందో తెలుసా, మాటలకే మోసపోతారు. హల్లెలూయా. ఉత్తమ మాయ మాటలకు మోసపోతారు కానీ అసలు ముచ్చట తెలియదు, అసలు రహస్యం తెలియదు. కాబట్టి మనుషులను నమ్మించాలంటే మాయ మాటలు చెప్తే నమ్ముతారు. కాబట్టి నిజంగా కూడా మనుషులు మాయ మాటలు నేర్చుకొని మాయ మాటలతో మనుషులను మోసం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు కూడా దేవుణ్ణి స్తుతించినట్టు నమ్ముకున్నట్టు యాక్షన్ చేస్తారు. హల్లెలూయా. ఎంతమంది యాక్షన్ చేస్తారు? నమ్ముకున్నట్టు దేవుణ్ణి నమ్ముకున్నట్టు యాక్షన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. పైకి భక్తి గల వారి వలె కనబడతారట కానీ అసలు దాని శక్తి ఏదో వాళ్ళకి తెలియదు. పైకి భక్తి గల వారి వలె కనబడతారట, ఎంతో భక్తి ఉన్నట్టు కనబడతారట, అసలు మార్గం ఏందో వాళ్ళకి ఇంతవరకు తెలియదు. వాళ్ళు దేవుని నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరట. హల్లెలూయా. తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. హల్లెలూయా. బొంకిరి అంటే అబద్ధం, మొత్తం అబద్ధాలు ఆడారు. ఎక్కడ కూడా నిజం చెప్పలేదు వాళ్ళు. హల్లెలూయా. అన్ని అబద్ధాలే. కొందరికి ఎప్పుడు కూడా నిజం చెప్పడం శాత కాదు, అన్ని అబద్ధాలు చెప్తారు. ఎన్నిసార్లు అడిగినా అన్ని అబద్ధాలు చెప్తారు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, ఎంత కష్టం వచ్చినా అబద్ధం చెప్పదు, నిజమే చెప్పాలి. ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు నిజమే చెప్పాలి, అబద్ధాలు ఆడదు. హల్లెలూయా. అబద్ధాలు ఆడితే నువ్వు అపవాది సంబంధివి, సైతాను సంబంధులే అబద్ధాలు ఆడతారు. హల్లెలూయా, హల్లెలూయా. తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య పూర్ణుడై సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును లేపనక పలుమారు కోపము అణుచుకున్నవాడు. హల్లెలూయా. పలుమార్లు తన కోపమును అణుచుకున్నాడు దేవుడు, వాళ్ళని నశింపజేయకుండా. ఎందుకట? ప్రేమ చేత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇష్టం లేని వాళ్ళు చికాకు పెట్టిరనుకో, నువ్వు ఊరుకుంటావా? అదే నీకు ఇష్టమైన వాళ్ళు చికాకు పెడితే నువ్వు ఏమంటావు? ఏం కాదు, చికాకు పెడతావా? ఎంత చికాకు పెట్టినా చికాకు అనిపించదు. నీకు ఇష్టమైన వాళ్ళు, నీకు ఇష్టం లేని వాళ్ళు చికాకు పెడితే నీకు ఎక్కడ లేని కోపం వస్తుంది. నీకు ఇష్టమైన వారు నేను ఎంత చికాకు పెట్టినా నువ్వు భరిస్తావు. హల్లెలూయా. దేవుడు ప్రేమ చేత వారు కనికరించాడు కాబట్టి ఎంత చికాకు పెట్టినా ఆయన ప్రేమ చూపించినాడు. హల్లెలూయా. వాళ్ళు ఎంత విసిగించినా, ఎంత చికాకు పెట్టినా, ఎంత వేధించినా, ఎంత దుఃఖ పెట్టినా దేవుడు కృపను చూపించినాడు. హల్లెలూయా. ఆయనను సరే వారు దేవుని మీద స్థిరమైన మనసు పెట్టలేకపోయాడు. అమ్మ జాగ్రత్త, నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు జ్ఞానం ఉన్నా లేకున్నా దేవునితో మాత్రం ఆటలు ఆడదు. దేవుని నమ్ముకొని కరెక్ట్గా దేవుని కొరకు జీవిస్తే జీవించు, లేకపోతే నువ్వు నమ్ముకోకపోయినా, నువ్వు జీవించకపోయినా ఈ బతుకు నశించిపోయినాక అప్పుడు తెలుస్తుంది నరకమా పరలోకం అని. ప్రభు మనల్ని రక్షించి తన రక్షణ మార్గంలో ఎందుకు నడిపిస్తున్నాడంటే మనం నశించుకోవడం ఆయనకు ఇష్టం లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పలుమారు కోపము అణుచుకున్నవాడు కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని
విసరి వెళ్ళి మరలి రాని గాలివలే ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకొని అరణ్యంలో వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడింది, ఎడారి యందు ఆయనను ఎన్ని మార్లు దుఃఖపెట్టింది. హల్లెలూయా. మనం ప్రేమ కలిగిన వారు, మనం ప్రేమించేటువంటి వారు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనకు దుఃఖం అనిపిస్తుంది. అవునా కదా? దుఃఖం అనిపిస్తుంది. ప్రేమ లేని వారు మనల్ని దుఃఖ పెడితే మనం ఊకుంటావా? కొట్లాడతాం. అయితే ప్రేమ ఉన్న వారు మనల్ని దుఃఖ పెట్టినా మనం సహిస్తాం. దేవుడు కూడా అంతేనట. ఎంతో ప్రేమ గలవాడు కనుక వారు ఎంత తిరగబడినను, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడినను ఆయన బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. హల్లెలూయా. ఏంటి వీళ్ళు, నేను ఇంత ప్రేమ చూపించి, ఇంత కృప చూపించి, ఇంత ఆశీర్వదిస్తుంటే, ఇంత దయ చూపిస్తుంటే నా మీద వీళ్ళు ఇంకా తిరగబడుతున్నారని దేవుడు దుఃఖపడ్డాడు. హల్లెలూయా. 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 ప్రియమైన దేవుని బిడ్డ, నీ విశ్వాస జీవితంలో దేవుని దుఃఖపెట్టే పనులు నువ్వు చేయకూడదు. దేవుని మనసును గాయపరిచే పనులు నువ్వు చేయకూడదు. ఎందుకంటే ఒక గడి వస్తుంది, ఆ గడి వచ్చినప్పుడు నువ్వు దేవుడు ఆయన పిలిచినా ఆయన పలకడు. హల్లెలూయా. కొన్నిసార్లు అంతే చేసినాడు దేవుడు. ఇశ్రాయేలీయులు ఎంత ప్రార్థన చేసినా వినలేదు. ఎంత మొరపెట్టినా, ఎంత అడిగినా దేవుడు జవాబు ఇవ్వలేదట. అప్పుడు సౌలు రాజు ఏం చేసినట, ఏంది దేవుడు నేను ఎంత మొరపెట్టినా నా ప్రార్థన వినట్లేదు కాబట్టి నేను పోయి అక్కడ సోదరి చెప్పేట ఆమెతో చెప్పించుకుంటాను, ఉగ్రమోగే ఆమెతో చెప్పించుకుంటాను. ఎందుకు? దేవుని మీద అలిగి ఏమని, దేవుడు మాట్లాడట్లేదు కాబట్టి నేను పోయి ఆడ చెప్పించుకుంటాను. పోయి ఆడపోయి చెప్పించుకుంటే ఆమెదట, నువ్వు నీ కుమారులు అక్కడ కొండ మీద రేపు పొద్దున చచ్చిపోతారా. ఆ కర్ణ పిచ్చాచి కలిగిన దురాత్మ అది ఏం సాక్ష్యం చెప్పిందట, నువ్వు దేవుని వదిలేసినావు, ఈ విషయం తెలిసిపోయింది, అందుకనే నా దగ్గరకు వచ్చినావు, అది కూడా నాకు తెలుసు. మారువేషం వేసుకొని పోయినాడు సౌలు రాజు. మారువేషం వేసుకొని పోతే ఆ దయ్యం చెప్తుంది, నువ్వు సౌలు రాజువే, నాకు తెలుసు, నువ్వు వేషం వేసుకొని వచ్చినావు. అప్పుడు అన్నాడు సౌలు రాజు, ఏం కాదులే, రాజునైతే అయిందిలే, భయపడకు అంటే, అయ్యా నువ్వు మొత్తం అందరు నిలబడుతుంది కదా, సోదరి చెప్పేటోళ్ళు నిలబెట్టినావు, విగ్రహాలను తీసేసినావు అంటే, ఏమో మరి ఇప్పుడు ప్రార్థన చేస్తానే నా ప్రార్థన వినట్లేదు, నాకు జవాబు ఇవ్వట్లేదు కాబట్టి నువ్వే చెప్పమ్మా అన్నాడు. హల్లెలూయా. ఎంత దిగజారిపోయిన బతుకు, దిగజారిపోయింది బతుకు. ఎంతవరకు దిగజారిపోయిందట, సోదరి చెప్పేటోళ్ళు ఉగ్రమోగేటోళ్ళ దగ్గర పోయి చెప్పించుకునే కాడి దిగజారిపోయిందట. ఆ కర్ణకి చాచి కలిగిన దురాత్మ ఆ సోదరి చెప్పేట ఆమె చెప్పిందట, రేపు నువ్వు నీ కుమారులు ఆ గిల్బోవా పర్వతం మీద యుద్ధంలో చచ్చిపోబోతున్నారు అని చెప్పింది. హల్లెలూయా. కారణం ఏంటి? దేవుని మీద తిరగబడ్డందుకు, దేవుని మాటకు లోబడినందుకు, దేవుని చిత్తానుసారంగా నడవనందుకు. హల్లెలూయా. ఎంత చెప్పినా బుద్ధి రాకపోతే ఏమన్నా, నీ కర్మ నువ్వు అనుభవించుకోపో, నీది నీకే తెలిసి వచ్చినాక అప్పుడు అయినా తెలుసుకుంటావు, చూద్దాం. కొందరికి వాళ్ళకి తెలిసి వచ్చినా బుద్ధి రాదు. హల్లెలూయా. వాళ్ళకి తెలిసి వచ్చినా కూడా బుద్ధి రాదు. ఎంతగా దిగజారిపోయిందంటే అక్కడ పోయి సోదరి చెప్పుకునే దురాత్మల దగ్గర అడిగించుకున్నాడు. అప్పుడు ఆ దైవ శక్తి అంటుంది, నువ్వు సజీవుడమైన దేవుని నమ్ముకున్న బిడ్డవు కాబట్టి, నువ్వు ఆయన మాటకు లోబడకుండా తిరుగుతున్నావు కాబట్టి, ఆయన ఉగ్రత నీ మీదకి వచ్చింది కాబట్టి నీవు నీ కుమారుడు ఆ పర్వతం మీద మరణించబోతున్నారని సమూయేలు ప్రవక్త ద్వారా చెప్పించాడు. హల్లెలూయా. 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 ప్రియమైన దేవుని బిడ్డ, నీ కష్టాలు వస్తాయి, దేవుడు కాదనట్లేదు. నీకు ఆర్థిక సమస్యలు వస్తాయి, కాదనట్లేదు. ఒక్కోసారి పేదరికం అనుభవిస్తావు, కాదనట్లేదు. ఇవన్నీ దేవునికి తెలుసు బాగా. కానీ నువ్వు గునిగే సనిగే మనసు కాకుండా, గునిగే సనిగే మనసు కాకుండా ఏ మనసు కలిగి ఉండాలట?
కన్నీటితో ప్రార్థించే మనసు, విరిగి నలిగిన మనసుతో దేవా నన్ను కనికరించు, నా మీద దయ చూపించు, నాకు కృప చూపించు, నాదేమైనా తప్పుంటే నన్ను క్షమించు ప్రభా, నాదేదైనా దోషం ఉంటే నన్ను కనికరించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను పవిత్రపరచు ప్రభా, నీ రక్తంలో కడిగి పవిత్రపరచు ప్రభా, నాకు తప్పైంది ప్రభా, నేను నిర్లక్ష్యం చేశాను, నేను నిన్ను పట్టించుకోలేకపోయాను, క్రమం లేకుండా ఉన్నాను, క్షమించు ప్రభా అని ఆయన పాదాలు పట్టుకుంటే ఎమ్మటే కృప చూపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎట్లా దేవుడు సహాయం చేయట్లేదు కాబట్టి ఇక దేవుని మీద నేను తిరగబడి దూరం అయిపోతే కథ, బతితే భర్త సత్త సత్త, బతితే భర్త. అటువంటి మనసున దేవుడు కోరుకునేది మన నుండి. దేవుడు ప్రభు తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు వస్తే పరలోకపు తండ్రి నువ్వు నా దగ్గరికి రావద్దు అని పరలోకపు తండ్రి తిరస్కరించలేదు. కన్న తండ్రి కూడా ఏమన్నాడట, తప్పిపోయిన నా కుమారుడు మళ్ళీ దొరికిండు అని సంతోషపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి మూర్ఖత్వంలో, ఎంతటి దుర్మార్గతలో, ఎంతటి అపవాది తంత్రములలో వెనకబడి నశించిపోయినా తిరిగి ఆయన పాదముల చెంతకు వచ్చినప్పుడు ఆయన కనికరించిండు కానీ ఆయన వదిలిపెట్టలేదు. హల్లెలూయా. ఆయన దయ చూపించిండు కానీ ఆయన దూరపరచలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వారు కేవలం శరీరులై ఉన్నారని, విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరుగుబాటి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మార్లు అంటాడు. ఎన్ని మార్లు అంటే చాలా సార్లు అంటాడు. ఎన్ని మార్లు తిరగబడి, ఎడారి యందు ఆయనను ఎన్ని మార్లు దుఃఖపెట్టి, మాటి మాటికి వారు దేవుని శోధించి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించి, ఆయన బాపు బలనైనను వీరేంద్రుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినములైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు నటికి తెచ్చుకోలేదు. ఐగుప్తులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహాలను ఆయన రక్తంగా మార్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డగా ఉన్నప్పుడు నీ పక్షంగా శత్రువులతో యుద్ధం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. శత్రువులతో నువ్వు యుద్ధం చేయ అవసరం లేదట. దేవుడు అంటాడు, పగ తీర్చుకొనుట నా పని. హల్లెలూయా. పగ తీర్చుకొనుట ఎవరి పని అట? దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఇది నిజం, అబద్ధం కాదు. ఇశ్రాయేలుల పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. ఏమని యుద్ధం చేశాడంటే, నా ప్రజలను నువ్వు పంపించేయాలి, నా ప్రజలు మీ బానిసత్వంలో ఉండరు, నా ప్రజలను మీరు వదిలిపెట్టకపోతే మీ మీదికి తెగులు వస్తాయి. హల్లెలూయా. అందుకే కదా ఇన్ని రోజులు నిన్ను ఆటంకపరిచే మంత్రశక్తులను, చేతపడి శక్తులను, దయ్యపు శక్తులను, విగ్రహ శక్తులను దూరపరిచి నీకు కృప చూపించాడు. హల్లెలూయా. శత్రు సైన్యం ఎంత తిరగబడి నీ మీదికి లేచినా ఆ శత్రువులతో యుద్ధం చేయవాడు దేవుడే. హల్లెలూయా. శత్రువులతో యుద్ధం చేసి నీ పక్షంగా ఉండి నీ కొరకు కృప చూపించి నిన్ను కాపాడుతున్నాడు. ఇప్పటికీ అదే పని చేస్తాడా లేదా దేవుడు? హల్లెలూయా. అందుకే మంత్రగాళ్ళకు మనం అంటే భయం, విగ్రహ శక్తులకు మనం అంటే భయం, దయ్యాలకు మనం అంటే భయం. ఎందుకు భయం? ఎందుకు భయం? కారణం ఏంటి అంటే, మా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన బిడ్డల జోలికి ఎవరైనా వస్తే ఆయన ఊరుకోడు. హల్లెలూయా. ఐగుప్తు దేశం వాళ్ళకు ఏం చేసిండాట చూడు. ఏమేం చేసిండాటంటే, ఐగుప్తులు త్రాగలేకుండా
నైలు నది కాలువలను వారి ప్రవాహ జలమును ఆయన రక్తముగా మార్చెను. హల్లెలూయా. తాగడానికి దుక్కెడు మంచిది కూడా లేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు అక్కడ బాగా తుఫాన్ వచ్చినప్పుడు ఒక బలసతిప్ప అనే ఊరు మొత్తం కొట్టుకుపోయింది. ఆ ఊరంతా కొట్టుకుపోయి ఎక్కడ పోయినా శవాలు, ఎక్కడ పోయినా పశువులు చచ్చిపోయి ఉన్నాయి. మేము మా బైబిల్ కాలేజ్ తరఫున వాళ్ళకు సహాయం చేయడానికి పోయినాం. ఇంత బండల్స్తో బట్టలు, వాళ్ళకు సంబంధించిన దుప్పట్లు, చీరలు, చాలా బట్టలు తీసుకొని మా డైరెక్టర్ గారు మమ్మల్ని తీసుకొని అక్కడికి పోయి మేమంతా పోయినాం. ఆడపోతే ఏముంది తెలుసా, కొబ్బరి చెట్లు ఎట్లయినాయి అంటే ఇట్లా పట్టుకొని బండకేసి కొడితే ఎట్లా పీస్ అవుతాయి, అట్లయినా ఈ తుఫాను ఊరు పట్టుకుపోయింది. అక్కడ ఎక్కడ కూడా కరెంట్ లేదు, మంచినీళ్ళు కూడా లేవు తాగడానికి. వాళ్ళకు సహాయం చేయడానికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వాళ్ళ దగ్గర మంచినీళ్ళు లేక కొబ్బరి బొండాలు బాగా కొట్టి ఆ నీళ్ళు సీసాలలో పోషించారు. హల్లెలూయా. అంత ఘోరమైన తుఫాను వచ్చింది వాళ్ళ దగ్గర. ఐగుప్తు దేశస్థులు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు దేవుడు ఏం చేసిందట, ఐగుప్తు దేశంలో ఉన్న నీళ్ళన్నీ రక్తంగా మార్చిందట. నాకు దాహం అవుతుందని నువ్వు అడిగితే ఎవరైనా గ్లాసు నిండా రక్తం పోసిస్తే తాగుతావా? మంచినీళ్ళు అడుగుతుంటే రక్తం ఇస్తే అసలే నేను చూడను. నాకు మంచినీళ్ళు ఇవ్వమంటే రక్తం ఇష్టం ఏంటి? తాగుతావా మనం? వాళ్ళతో యుద్ధం చేయడానికి తన మహిమను అక్కడ చూపించిందండి. శత్రువులతో ఆయన బిడ్డల పక్షంగా పోరాడే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నువ్వు మంత్రశక్తులకు కానీ, చేతబడి శక్తులకు కానీ, విగ్రహాలకు కానీ, లేకపోతే ఎవరైనా డైరెక్ట్ నిన్ను బెదిరిస్తే కానీ, లేకపోతే కలలో వచ్చి నిన్ను చంపుతా, నిన్ను ఆగం చేస్తా, నిన్ను మింగుతా అని ఎవరైనా బెదిరిస్తే కానీ నువ్వు అసలే ఒప్పుకోదట. నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్పాలి. హల్లెలూయా. నా దేవుడు సర్వశక్తిమంతుడు, మహిమగలవాడు, అద్భుతాలు చేసే దేవుడు, సర్వశక్తిమంతుడు కనుక ఆయన బిడ్డ నేను కనుక నువ్వు ఆయన నన్ను ఏం చేయలేవు అని చెప్పాలి. హల్లెలూయా. నిజంగా కూడా వాళ్ళు ఇశ్రాయేలీయులను ఏం చేయలేకపోయారు. వాళ్ళ తాకిడికి అనగా వాళ్ళ దేవుని తాకిడికి తట్టుకోలేక, వాళ్ళు భరించలేక, ఇక మా వల్ల కాదు, మిమ్మల్ని వదిలేస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. హల్లెలూయా. ఎంతగా కృప చూపించే దేవుని మనం నమ్ముకున్నాం కాబట్టి, ఇంతగా ప్రేమ కనికరం చూపించే దేవుని దగ్గర నువ్వు చాలా జాగ్రత్త ఉండాలి. చాలా జాగ్రత్తగా, భయంతో, భక్తితో ఆయనకు ఇష్టమైన స్థితిలో నేను ఉండాలి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. నాకు తెలియదు కదా అని ఇష్టం వచ్చినట్టు ఆలోచించవద్దు. నాకు జ్ఞానం ఉంది కదా, నన్ను అనేటోళ్ళు ఎవరు లేరు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుని పోవద్దు. ఎప్పుడో ఒకసారి సైతాను నిన్ను నాశనం చేయడానికి పని కొనుక్కుంటాడు. అందుకే సైతానుకు అవకాశం ఇవ్వకుండా, వారికి దొరకకుండా దేవుని చేతిలో మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఇబ్బంది పెడుతుంటే దేవుని బిడ్డల పక్షంగా ఉండి శత్రు సైన్యాన్ని మొత్తం చిల్ల కల్లోలం చేసేసాడు దేవుడు. ఆగం చేసేసాడు. వాళ్ళు తాగుదానికి నీళ్లు లేకుండా చేసాడు, తినడానికి తిండి లేకుండా చేసాడు, నీడ లేకుండా చేసాడు ఆ శత్రువులని. అందుకే నీ జోలికి ఎవరైనా వస్తే నువ్వేం బాధపడతాడు. నిన్ను ఎవరైనా ఏమైనా నాశనం చేయాలని ప్రయత్నిస్తే నువ్వేం భయపడొద్దట, నువ్వేం వెనకాడొద్దట, నువ్వేమి చింతించొద్దట. దేవుని మీద నువ్వు ఆధారపడు, దేవుని మనసారా నమ్ముకో, ఆయన నేను వదిలిపెట్టాడు. హల్లెలూయా. 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 శత్రు సైన్యాన్ని ఎలా పోరాటం చేసి వాళ్ళని ఓడించాడో దేవుడు ఇక్కడ రాయబడింది. చూడండి, ఐగుప్తులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహమును ఆయన రక్తముగా మార్చారు.
ఆయన వారి మీదికి జోలిగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనం చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేశాడు. వారి పశువులను వడగండ్ల పాలు చేశాడు, వారి మందలను పిడుగుల పాలు చేశాడు. ఆయన ఉపద్రవం కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీదకి విడిచాడు. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేశాను. మరణము నుండి వారి ప్రాణమును తప్పిపక వారి జీవమును తెగులునకు అప్పగించాను. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ హాము గుడారంలోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానం ఆయన సంహరించాను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను. హల్లెలూయా. ఒకడు మందను నడిపించినట్లు ఆయన అరణ్యములో ఆయన వారిని నడిపించాను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాను. వారి శత్రువులను సముద్రంలో ముంచివేశాను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు, తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించాను. వారి ఎదుటి నుండి అన్ని జనులను వెలగొట్టాను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చాను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారంలో నివసింపజేశాను. అయినను వారు మహోన్నతులైన దేవుని శోధించి తిరుగుబాటు చేశారు. హల్లెలూయా. ఎంతో బాధకరమైన విషయం ఇది, ఎంతో దుఃఖకరమైన విషయం. ఇంతగా కృప చూపించిన, ఇంతగా ప్రేమ చూపించిన మళ్ళా తిరగబడ్డారట. హల్లెలూయా. అవును, ఇట్లా చేస్తే ఎప్పుడో ఒకసారి మనసు ఇరిగిపోద్దా? చెప్పండి. ఎప్పుడో ఒకసారి మనసు ఇరిగిపోద్దా? చెప్పండి. మనసు ఇరిగిపోద్దా? దేవుడు మనసులో ఇరిగిపోయింది. ఇంత బాధ పెడతారు, ఇంత దుఃఖం పెడతారు. ఆయన మనసు ఇరిగిపోయిందా? మనసు ఇరిగిపోయినప్పుడు శాపం అనుభవించారు. అరణ్యంలో అందరూ గాలిపోయారు, శాపం అనుభవించారు. ఎంత ఓపిక పట్టినా ఆయన ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. హల్లెలూయా. దేవుడు నేను ప్రేమించి నీ కొరకు ఆయన తను తాను తగ్గించుకొని ఈ లోకానికి ఒక రక్షకుడుగా దిగివచ్చి కల్వరిశిలో నీ కొరకు ప్రాణం పెట్టి తన రక్తంలో నీ పాపాలను కడిగి నేను పరిశుద్ధపరిచి నేను పరలోక రాజ్య వారసురాలుగా మార్చి ఈ రక్షణ భాగ్యాన్ని నిత్యం నీకు తోడుగా ఉంచి నిత్యం కాపాడుతున్న దేవుడి మీద జీవితంలో ఎన్నడూ గురుగుతా సాగుతా అనే మనసు నీకు రావాలి. హల్లెలూయా. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నన్ను ఏం ఆదుకున్నాడు, దేవుడు మమ్మల్ని ఏం కాపాడాడు, దేవుడు మాకేం సహాయం చేశాడు అనే చెడ్డ మనసు నీకు వచ్చిందా, నువ్వంతా ఫెయిల్ అయిపోతావు. నువ్వు ఎక్కడ బాగుపడతావు? ఏ స్థితిలో ఉన్నావు? మమ్మల్ని కనికరించు, ఈ శ్రమ నుండి విడిపించు, ఈ కష్టం నుండి విడిపించు, ఈ ఆపద నుండి విడిపించు, ఈ అనారోగ్యం నుండి విడిపించు, ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించు, ఈ అప్పుల నుండి విడిపించు, ఈ శ్రమ నుండి విడిపించు, ఈ అనారోగ్యం నుండి నాకు విడుదల దయచేయి. మనసారా వేడుకుంటే ఆయన నీ మనసు నచ్చుతుంది, నీ కోరుకున్న అద్భుతం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేయను, ఎంత చేసినా ప్రార్థన దేవుడు వినట్లేదు. ఎంత ప్రార్థన చేసినా అందరికి కలిసి వస్తుంది కానీ నాకు కలిసినట్లు. హల్లెలూయా. ఎప్పుడోసారి నీకు కూడా కలిసి వస్తుంది కానీ నీకు ఓపిక లేదు, నీకు తగ్గింపు లేదు, నీకు ఓపిక లేదు. అప్పుడు నీకు అన్ని గురివేసి అడిగే మనసే వస్తుందట. హల్లెలూయా. ప్రభు ఎంతగా సహాయం చేసినా, ఎంతగా కృప చూపినా వాళ్ళు మళ్ళీ తిరుగుబాటు చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వాక్యంలో అంటాడు చూడండి, దేవుడు వాక్యంలో వారు భయపడకుండా ఆయన సురక్షితంగా నడిపించాడు. వారి శత్రువులను సముద్రంలో ముంచి వేశాడు. తాను ప్రతిష్ఠించిన సరిహద్దు వద్దకు, తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతం వద్దకు ఆయన వారిని నడిపించాడు. వారి ఎదుటి నుండి అన్ని జనులను వెలగొట్టాడు. కొలనూలు చేత వారి స్వాస్థ్యం వారికి పంచిచ్చాడు. ఇశ్రాయేలు గోత్రం వారి గుడారంలో నివసింపజేశాడు. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేశారు. ఆయన శాసనం అనుసరింపకపోయింది. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. చౌకించు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయి, వారు ఉన్నత స్థలములు కట్టి ఆయనకు కోపం పుట్టించిరి. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. హల్లెలూయా.
బాలకలు మళ్ళా విగ్రహాలు పెట్టుకున్నారు. హల్లెలూయా. నాకు తెలిసి మళ్ళా విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు ఆగమైపోయిన వాళ్ళనే చూసిరా కానీ బాగుపడ్డ వాళ్ళని చూడలేదు. నేనైతే యేసయ్యను వదిలిపెట్టి మళ్ళీ విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు మధ్యలో ఆగమైపోతారు. చచ్చిపోవడో లేకపోతే ఏమైనా రోగాలు వచ్చిపోవడో లేకపోతే ఏదో రీతిగా ఆగమైపోతారు తప్పితే వాళ్ళు ఏనాటికి బాగుపడరు. ఎందుకంటే ఇక ఆ పోయిన దయ్యాలన్నీ మళ్ళీ వచ్చి ఇంట్లో చొరబడతాయి యేసుప్రభుని వదిలిపెడితే. ఎందుకు? ఇంతకంటే గొప్ప దేవుడు ఎక్కడ దొరుకుతాడు? ఇంతకంటే మహిమ గల దేవుడు నీకు ఎక్కడైనా దొరుకుతాడా? ఇంతకంటే శక్తి గల దేవుడు నీకు దొరకగలడా? ఆయన తప్ప ప్రభు అంటాడు, నేను తప్ప వేరే దేవుడు లేనే లేడు, నీకు కూడా ఉండకూడదు. హల్లెలూయా. అంత తేటగా ప్రభు చెప్తే వీళ్ళేం చేసిరాట? మళ్ళా విగ్రహాలు పెట్టుకున్నారు. మీకు విషయం చెప్పిన, విగ్రహాలను మళ్ళీ పెట్టుకొని పూజ చేస్తే వాళ్ళకి ఏమైంది తెలుసా? అందరు చచ్చిపోయారు. ఏమైనాట వాళ్ళు? అవును, చచ్చిపోయినాక ఇంకేముంటుంది? చచ్చిపోయినాక మళ్ళీ బతికిద్దాం ఎవరైనా? చచ్చిపోయినాక నెక్స్ట్ ఏం చేద్దాం, ఎట్లా తీసుకుపోయి బంధు పెడదాం, ఎట్లా తీసుకుపోయి కాలేద్దాం అని చూస్తూ ఉంటారు. కానీ ఇక చచ్చిపోయినాక చచ్చిపోయింది కదా మన చిన్న లేకపోద్దాం అని అంటారు. ఎవరైనా ఎవరి నుంచి అవుతుందా లేపడం? ఎవరు ప్రాణం పోయినాక చేసేది ఉంటుంది, ఏముంటుంది, అంతా అయిపోయినట్టు. ఆ వ్యక్తికి సంబంధించిన మొత్తం సమాప్తం అయిపోయినట్టు. ఇంతగా ప్రేమ చూపిస్తే మళ్ళా విగ్రహాలను పెట్టుకుంటే అరణ్యంలో అందరూ రాలిపోయారు మొత్తం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నన్ను ప్రేమించు వారిని 1000 తరముల వరకు దీవిస్తాను. హల్లెలూయా. ఎన్ని తరాలు? 1000 తరాలు. తరతరాలు దేవుని కృపలో దీవించబడతాడు. నువ్వు కనుక దేవుని ప్రేమిస్తే. నా మీద తిరగబడి నాకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళను 1000 తరముల వరకు నేను శపిస్తాను. ఇక శాపమే కావాలి. అందుకే దేవుని మీద తిరగబడడం కానీ కొనగడం సనగడం కానీ చేయకూడదు. స్థిరమైన మనసుతో దేవుని నమ్ముకో. హల్లెలూయా. 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 అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములను అనుసరించకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయింది. హల్లెలూయా. జౌకిచ్చు విల్లు అంటే చెప్పనా? నాకేంటో జౌకిచ్చు అంటే విల్లు అనగా బాణం. బాణానికి ఈ కట్టేటువంటి నరం అనేది బాగా స్టాండర్డ్గా ఉంటే ఈ బాణం ఎంత దూరానికి పోతుంది. జౌకిచ్చు విల్లు అనగా ఇది ఎంత గట్టిగా కట్టినా ఉత్తగానే లూజుగా ఉన్నది అనుకో, దారం లూజుగా ఉన్నది అనుకో, ఆ నరం లూజుగా బాణం ఏతే ఇక్కడ కూడా పడదు పోయి. అది మంచిగా బాగా తేజుగా స్టాండర్డ్గా ఉంటేనే బాణం వేయగానే ఎంత దూరమే పోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. జౌకిచ్చు వీళ్ళు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయి వారు ఉన్నత స్థలంలో కట్టి ఆయన కోపం పుట్టించి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషం కలిగజేసి దేవుడు దీన్ని చూసి ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహుగా అసహించుకొనెను. హల్లెలూయా. ఎవరైనా ఎంత చెప్పినా వినకపోతే ఊరుకుంటుందా? ప్రేమగా ఊరుకుంటుందా? చూసి ఊరిక పట్టి ఏం చేద్దాం? ఏపో ఇక నీతో నాకు సంబంధం లేదు. నువ్వు ఉన్నావంటే పోయినావంటే, నువ్వు ఉన్నావంటే సచ్చినావంటే పో. ఎందుకు ఇంతగానో ఇసుకు పెడకంటే ఎంతగానో ఊరికి పట్టాలి? మనసు ఇరిగిపోయిందా? నువ్వు మనసు ఇరిగిపోయినాక ఎంతమంది చెప్పినా అయినట్లే. ఈ ఒక్కసారి క్షమించు, ఈ ఒక్కసారి క్షమించు, ఈ ఒక్కసారి అయిపోయింది. భరించున్నా, ఇప్పటికే అనుభవించున్నా. ఇక నా వల్ల కాదు. ఇక నేను ఎంత చెప్పినా అయినాను, డబ్బులు ఇచ్చినా అయినను, 10 మందితో చెప్పించినా వినను, ఎక్కడ గుసపెట్టి చెప్పినా వినను. ఏమైంది అంతగానో? ఏం బాధ అయిందంటే నా బాధ ఏదో నాకు తెలుసు, నీకేం తెలుసు? నేను అనుభవించిన బాధ ఏదో నాకు తెలుసు, నీకేం తెలుసు?
ఇక నేను ఎన్ని చెప్పినా విను. అయ్యో ఏమైంది మనిషి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. దేవుడు మనిషి వెళ్ళిపోయినప్పుడు అరణ్యంలో వాళ్ళందరూ రాలిపోయినట్టు, అందరు చచ్చిపోయారు, ఒక్కరు లేదు. దేవుని ప్రేమించిన కాలేబు యెహోషువ కుటుంబాలు మాత్రమే కనాను దేశానికి పోయాడు. హల్లెలూయా. అరే లక్షల మంది తిండి కొరకు, నీళ్ళ కొరకు, మాంసం కొరకు, అన్ని లోక సంబంధమైన ఆశల కొరకు ఊకే సాగుడే. దేవుడు వదిలిపెట్టేసాడు, బాగా విసుగొట్టించాడు. ఆయన హృదయాన్ని బాగా గాయపరిచాడు. హల్లెలూయా. అప్పుడప్పుడు దేవుని అడుగుతాడు, ప్రభా ఏ విషయంలో నేను గాయపరుస్తున్నానో ఆ విషయంలో నేను గాయపరచకుండా ఉండే భాగ్యం నాకు దయచేయి. ఏ విషయంలో నేను నిన్ను దుఃఖ పెడుతున్నానో ఆ విషయంలో దుఃఖ పెట్టకుండా నిన్ను సంతోష పెట్టే భాగ్యం నాకు దయచేయి. నువ్వు కూడా అడగాలి, ప్రభా నేను ఏ విషయంలో నేను దుఃఖ పెడుతున్నా తెలిస్తేనే ఒప్పుకుంటా. తెలవకుండా కూడా ఏ విషయంలో నిన్ను బాధపెడుతున్నానో, ఏ విషయంలో నిన్ను దుఃఖ పెడుతున్నానో, ఏ విషయంలో నీ మనసుని గాయపరుస్తున్నానో ఆ విషయంలో నేను అలా గాయపరచకుండా, అలా దుఃఖ పెట్టకుండా, అలా ఇబ్బంది పెట్టకుండా మంచి మనసు నాకు అయ్యా. చెడ్డ మనసు తీసే ప్రభా, మంచి మనసు నాకు, మంచి ఆలోచన నాకు దయచేయి, మంచి తలపులు నాకు దయచేయి, మంచి సమర్పణ నాకు దయచేయి. ఇట్లా అడగకుండా వాళ్ళు ఊరికే తిరగబడినాడు. ఆయనకు కోపం పుట్టించినట్టు విగ్రహాలను పెట్టుకొని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసాయి. హల్లెలూయా. అమ్మ ఎవరికైనా నిద్రపడి ఏం కాదు అమ్మా, ఎవరికైనా నిద్ర పండుకోండి ఏం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. పూట కూడా దేవుని పక్కన ఒక్క పూట కూడా దేవుని మందిరంలో కూర్చోలేకపోతే పరలోకం పోతుంది. అక్కడ 24 గంటలు ఆరాధన, 14 కోట్ల దేవదూతల సమూహంలో ఆకలి లేదు, దాహం లేదు, దప్పిక లేదు, డబ్బులు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, సుఖం లేదు, దుఃఖం లేదు, ఏమి లేదు. నిరంతరం ఆరాధన ఉందట. నిత్యము ఆరాధన ఉంటుంది, స్తుతి ఆరాధన, నిత్యం ప్రభుని గణపరిచే ఆరాధన తప్ప మరొక పనే లేదు అక్కడ. నిత్యం యుగములు తరతరంలో ఆయన ఆరాధించే ఆరాధన సమయం అక్కడ. మనం ఒక ఆదివారం కూడా 2-3 గంటలు ఆరాధన చేస్తాం కదా వారానికి. ఈ వారానికి కాసేపు ఒక పూట ఇట్లా దేవుని మందిరంలో కూర్చొని దేవుని మాటలు నేర్చుకున్నామంటే కూడా కొందరికి నిద్ర వస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే అయ్యగారు ఇప్పుడు వదిలిపెడితే ఇంటికి పోదాం. అందుకే అప్పుడప్పుడు అంటారు, ఎవరికైనా ఏదైనా పనులు వెళ్ళిపోండమ్మా అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనీసం ఒక్క పూటైనా దేవుని సన్నిధిలో ఉండకపోతే నువ్వు ప్రభుని నమ్ముకొని ఎందుకు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని రాజ్యం తినడం, తాగడం, నిద్రపోవడం కాదు. నాకు ఊరికే తినడం, తాగడం, నిద్రపోవడం కావాలి అన్నోళ్ళు దేవుణ్ణి నమ్ముకోదు అసలు. నిజం. ఎందుకు? వాళ్ళు పనికిరారు. నిత్యం తినచ్చు, తాగుచు, నిద్రించుతో ఏం పనికొస్తారు దేవుడికి? పనికిరారు, వాళ్ళ అవసరం లేదు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలగజేసి దేవుడు నేను చూసి ఆగ్రహించి ఇశ్రాయేలును బహుగా అసహించుకొనెను. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా అమ్మా? ఇటు క్రమంగా మందిరానికి వచ్చే వాళ్ళనే నేను లెక్కలు పెట్టుకుంటే ఎప్పుడైనా. ఎందుకు? క్రమంగా ఎవరు వస్తారంటే దేవుడు అంటే భయం భక్తి గల వాళ్ళు వస్తారు. భయం భక్తి లేని వాళ్ళు దేవుని మందిరానికి క్రమంగా రారు వాళ్ళు. అయితే ఎవరైతే క్రమంగా దేవుని మందిరానికి వస్తుంటారో వాళ్ళనే సంఘ బిడ్డల కింద లెక్కలేసుకుంటా నేను.
క్రమంగా దేవుని సన్నిధికి రాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా యానో తిరిగి మళ్ళీ ఒక నెలకు 2-3 నెలలకు మళ్ళీ చేయగలండి నాకు ఒక ప్రార్థన చేయండి కిందికి మీరు చూస్తాను నేను ఎక్కడి నుంచి వచ్చిన అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా అసలు ఎవరు నా దేవుని పద్ధతిలో క్రమంగా నడిచేటోళ్ళే నా బిడ్డలు. హల్లెలూయా. నా దేవుని పద్ధతిలో క్రమంగా నడవకపోతే ఏమైందంటే దేవునికి మనసు విరిగిపోయిందట. ఓ నాయన మనసు విరిగిపోయింది. ఎవరు చేస్తారు? ఎవరు సాయం చేస్తారు? ఇక ఆయనకే మనసు విరిగిపోయిందంటే నిన్ను ఎవరు కాంతారు? ఎవరైనా కాంతారు? ఇక మనల్ని దేవునికే మనసు విరిగిపోయేటట్టుగా వాళ్ళు ప్రవర్తించారట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు ఆయన బహుగా అసహించుకున్నాడట. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరకును ఆయన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యం మీద ఆగ్రహించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకలకు పెళ్లి పాటలు లేకపోయాను. మంగళమే యేసునకు మనుజావతారునకు ఆ పాట లేదట వారికి. ఇక్కడ వారి కన్యకలకు పెళ్లి పాటలు లేకపోయారు అంటే పెళ్లి లేదు. వాళ్ళు అట్లా నాశనం అయిపోయారట. అంతే. ఓ పెళ్లి లేదు, ఓ కుటుంబం లేదు, ఓ క్రమం లేదు, ఓ పద్ధతి లేదు. అట్లా ఆగమైపోయారట వాళ్ళు మొత్తం. ఎందుకట? శాపం వచ్చింది. ఆశీర్వాదం ఉంటే చక్కగా పిల్లలకు పెళ్లిలైతే మంచిగా పిల్లలకు పెళ్లిలై వాళ్ళు మంచిగా పిల్లలు కలుగుతారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళు మంచిగా అవుతారు, వాళ్ళు గొప్పలు అవుతారు, దీవించబడతారు. ఆశీర్వాదం ఉంటాయి. హల్లెలూయా. ఆశీర్వాదం లేకపోతే పెళ్లి లేదు, ఏం లేదు, కుటుంబం లేదు, ఏం లేదు. ఏంటంటే ఆగమైపోతారు వాళ్ళ ఇంట్లో అందరూ. అట్లా ఆగమై శాపం వచ్చి ఆగమైపోయారు మొత్తం. ఇప్పుడు అంటాడు, ఇదిగో అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకలకు పెళ్లి పాటలు లేకపోయాను. వారి యాజకులు కత్తిపాలు కాక వారు విధవరాడు భోజనం చేయకుంది. హల్లెలూయా. అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకరి వలన మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలను ప్రభు మేలుకొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను. నిత్యమైన నింద వారికి కలుగజేసింది. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొని ఎఫ్రాయిం గోత్రమును కోరుకొనలేదు. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. హల్లెలూయా. ఎఫ్రాయిమీయులు కొందరు కొన్ని గోత్రం వాళ్ళు ఆయనను బాగా విసుగుపెట్టారు. అయితే ఆయనను ప్రేమించి ఆయన మాట విన్న వాళ్ళు ఒకే ఒక గోత్రం వాళ్ళు అన్నమాట. వాళ్ళే యూదా గోత్రం వాళ్ళు. హల్లెలూయా. యూదా గోత్రం వాళ్ళని దేవుడు దీవించి దేవుడు వారిని కోరుకున్నాడు. యూదా గోత్రం వారిని కోరుకొని ఆ యూదా గోత్రం నుండే యేసుక్రీస్తు రక్షకుడుగా పుట్టాడు. హల్లెలూయా. దావీదు కూడా యూదా గోత్రానికి చెందినవాడే. ఆ దావీదు సంతతి నుండి లోక రక్షకుడైన యేసుక్రీస్తు మరియమ్మ గర్భము నుండి పుట్టాడు. ఎందుకంటే దేవుడు ఆ యూదా గోత్రంలో ప్రేమించి చేరదీసింది. ఎందుకంటే యూదా గోత్రం వారు దేవునికి లోబడ్డారు. హల్లెలూయా. తాను అంతరిక్షంలో కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించాడు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డలో నుండి అతను పిలిపించాడు. పాడి గొర్రెలను వెంబడించడం మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలుకు మేలుటకై ఆయన అతనిని రప్పించాడు. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించాడు. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించాడు. హల్లెలూయా. 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 ఇక్కడ చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం దేవునికి లోబడి నమ్మకంగా స్థిరంగా ఆయనకి ఇష్టంగా జీవిస్తే అందరూ నశించిపోయి నువ్వు ఒక్కడివే లేదా నువ్వు ఒక్కదానివే దేవుణ్ణి నమ్ముకొని ఉంటే
ఆ ఒక్కలనే దేవుడు దీవిస్తాడు. ఆ ఒక్కలనే గొప్ప జనాన్ని మారుస్తాడు. హల్లెలూయా. ఒకసారి దేవుడు మోషేతో అన్నాడు, ఏమని? మోషే, నువ్వు పక్కకు దొరుకు, వీళ్ళందరినీ నాశనం చేస్తా, నేనొక్కనే దీవిస్తాను. హల్లెలూయా. అప్పుడు మోషే చూడు ఎంత మంచి మనసు, అబ్బా అందరూ చంపేసి నన్ను ఒక్కనే దీవిస్తాడట అనుకోలేదట మోషే. మోషే ఏమన్నాడు తెలుసా? అందుకే దేవుడు మోషేతో ఏమన్నాడు? మోషేని ఏమన్నాడంటే, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. హల్లెలూయా. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ఎవరంటే మోషే. దేవుడు అన్నాడు మోషేతో దేవుడు అన్నాడు, ఏ మోషే, నువ్వు పక్కకు జరు, అందరూ నాశనం చేస్తాను, నేను నీ పిల్లల్ని జీవిస్తాను. హల్లెలూయా. అప్పుడు మోషే అన్నాడు, ఓ ప్రభు అంత పని చేయకు. అప్పుడు అందరూ అన్ని ఏమనుకుంటారు తెలుసా? మన దేవుడు ఏ దేవుడు? దేశంలో నుండి 1,00,000 మందిని అరణ్యంలో తీసుకుపోయి ఉత్తమని అందరూ చంపేసిండు, అది దేవుడా అని నిన్ను అవమానపరుస్తాడు. దేవా, ఆ పని చేయకయ్యా, వాళ్ళ బుద్ధి మార్చాలని నేను బోధిస్తా, నువ్వు కూడా వాళ్ళ బుద్ధి మార్చడానికి కృప చూపించు, దయ చూపించు, నీ నామానికి అవమానం వస్తుంది, ఆ పని వద్దంటే అప్పుడు మోషే మాట దేవుడు అన్నాడు. హల్లెలూయా. వీటిని నాశనం చేయకుండా ఉన్నాడు, ఆయనను వాళ్ళు తెలియబడతాడు. ప్రియమైన దేవుడు బిడ్డ, బాగా గుర్తు పెట్టుకోండి. ఎంతసేపు నేను చెప్పిన మాటలు అన్నింటిలో ఒకటే చివరి మాట చెప్తున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని మీద గునిగే సనిగే మనసు నీకు రాకుండా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా మంచి మనసుతో దేవుని వేడుకో. నీకెదురైన అప్పుల నుండి, కష్టాల నుండి, దుఃఖం నుండి, అనారోగ్యం నుండి, సమస్యల నుండి ఖచ్చితంగా ప్రభువు విడిపిస్తాడు. ఒక్కోసారి అకస్మాత్తుగా అద్భుతం జరగకపోవచ్చు, కానీ కాలం గడుస్తున్న కొద్దీ నీకు అద్భుతం జరుగుతుంది. టైం పెరిగిన కొద్దీ, టైం నడుస్తున్న కొద్దీ నీకు తన మహిమను ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు అన్ని అద్భుతాలే. హల్లెలూయా. ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు అన్ని అద్భుతాలే. నీకు ఆ రోజు అన్ని మహిమ చూపిస్తాడు, గొప్ప అద్భుతం, ఆశీర్వాదం కుమ్మరిస్తాడు. అందుకే దేవుని నమ్ముకున్న వాళ్ళకు ఓపిక ఉండాలి. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఏముండాలట? ఓపికతో, మనం విశ్వాసంతో, నిరీక్షణతో, పట్టుదలతో ప్రార్థన చేస్తుంటే సమస్త విధమైన ఆటంకాలు, వ్యతిరేకతలు, సాధారణ క్రియలు, దురాత్మ క్రియలు, అపవాది తంత్రాలు అన్నీ బారిపోయి నువ్వు క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా వదులుతావు. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించండి. ప్రభు సన్నిధిలో నేను అప్పగించుకొని మోకరించి, ప్రభువా, నేను నా జీవితంలో ఎన్నడూ కూడా గురులను సనులను నీవు చెప్పిన మాటకు లోబడతా ప్రభు. నీ చిత్తానికి నేను లోబడతాను, నీ వాక్యానికి నేను లోబడతాను, నీ మాటకు నేను లోబడతాను. నువ్వు చెప్పిన మాటకు లోబడి జీవిస్తాను. నీ వాక్యానికి వ్యతిరేకంగా నేను జీవించాను, నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను మాట్లాడాను, నీ వాక్యానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించాను. ప్రభువా, నన్ను బలపరచు. ప్రభువా, నాకు సహాయం చేయి. ప్రభువా, నా పక్షంగా యుద్ధం చేయి. ప్రభువా, నన్ను నడిపించు. ప్రభువా, నాకు కృప చూపించు. ప్రతి ఒక్కరు మనసారా ప్రార్థించారు. ఈ విశ్వాస జీవితంలో, ఈ విశ్వాస పోరాటంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిన్ను విడిపించి బలపరిచే దేవుని నిన్ను నమ్ముకున్నావు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, నిన్ను వదిలిపెట్టడు. ఆయన చేసిన మేలు నువ్వు మర్చిపోవద్దు. ఆయన చేసిన మేలులన్నీ గుర్తుంచుకొని ఎల్లప్పుడూ ఆయన కొరకు నమ్మకం ఉండడం నేర్చుకో. ఎన్నడూ నీకు గురిగే సనిగే మనసు రావద్దు. ఎన్నడూ వెనుదిరిగి చూసే మనసు నీలో ఉండకూడదు. ప్రతి విషయంలో లోబడి సమర్పణతో ప్రార్థించు. ప్రతి ఆటంకాలు తొలగిపోతాయి, ప్రతి రోగములు పారిపోతాయి, ప్రతి విధమైన వ్యతిరేకతలు పారిపోతాయి, ప్రతి విధమైన సమస్యలు తొలగిపోతాయి. ధైర్యం ఉండు, విశ్వాసం ఉంచు, ప్రభు మీద ఆధారపడు. ఎన్నడూ దేవుని మీద తిరుగుబాటు చేసే మనసు నీలో రావద్దు. తిరుగుబాటు చేసే ఆలోచన నీకు రావద్దు.
నిత్యము సమర్పించుకొని తగ్గింపుతో సమర్పణతో ఆయన మాటకు లోబడు. నీకెన్నడూ విడివాడు, ఎడబాయడు, నీ పక్షంగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు, నీ పక్షంగా యుద్ధం చేస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నేను నడిపిస్తాడు. నమ్ముకో, మనసారా నమ్ముకో. ప్రభు ప్రేమ గలవాడు, కనికరం గలవాడు. ఎంత ప్రేమ గలవాడు అంటే ఆయన నువ్వు ఎంత విశ్వసించినా కృప చూపించడానికి సిద్ధం ఉంటాడు, కానీ నిన్ను శిక్షించడానికి, నిన్ను నశింపజేయడానికి ఆయనకు ఇష్టం లేదు. అట్లని నిత్యంలో తిరుగుబాటు చేస్తే ఏదో ఒక రోజున ఆయన కృప నువ్వు పోగొట్టుకునే అవకాశం, పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. అందుకే ప్రభుకు అప్పగించుకొని, ప్రభా నా జీవిత కాలం అంతా నీ మాటకు లోబడి జీవిస్తున్నా ప్రభా, నా జీవిత కాలం అంతా నీ మాటకు లోబడతా ప్రభా, నా జీవిత కాలం అంతా నీ మాటకు లోబడి జీవిస్తా ప్రభా. నన్ను నీ కృపలో స్థిరపరచమని వేడుకో, నన్ను నీ చిత్తానుసారంగా నడిపించమని వేడుకో, నీ వాక్యానుసారంగా నన్ను జీవింపజేయమని ప్రభువు వేడుకో. దేవా నాకు సహాయం చేయమని అడుగు, ప్రభువా నాకు సహాయం చేయమని అడుగు. ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ప్రభు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థనను తప్పకుండా ఆయన జవాబిస్తాడు. తండ్రి నీకు స్తోత్రం. యేసు ప్రభువా నీకే వందనాలు. పరిశుద్ధుడా గొప్ప దేవా, సైన్యముల అధిపతి యెహోవా రాఫా నీకే స్తోత్రం నాయనా. కనికర స్వరూపి, కారుణ్యమూర్తి, కోటకొనే దేవా, కలర్నాదానికి స్తోత్రం నాయనా. అయా ప్రభువా నా తండ్రి, నిత్యము నిన్ను స్తుతించిన నీ రుణం తీర్చుకోలే ప్రభు, నీకు వందనాలు. అయా ప్రభువా నా తండ్రి నాయనా, కోటాను కోట్ల దేవతలతో నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోడపరిచిన రాజ్యానికి వందనాలయ్యా. అవును ప్రభువా నా తండ్రి, పునరుత్థానపు దినమున నాయనా నీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి తెలిసిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలయ్యా. అవును కీర్తన గ్రంథం ద్వారా ప్రభువా నా తండ్రి నాయనా చక్కటి వాక్యంలో మాతో మాట్లాడింది వందనాలయ్యా. అవును ఇశ్రాయేలు వారి గుర్తు తడుతుండే వారిగా వెంబడడానికి వీలయ్యా. ఎల్లప్పుడూ ప్రభువా నేను మహిమపరిచేట్టుగా, నిస్తుతించేట్టుగా, అయా ప్రభువా నా తండ్రి నీ మాట ఇష్టపడే విధంగా జీవించాలి తండ్రి. నీ అందరూ భక్తి భయం కలిగిన అయా బలమైన విశ్వాసం ఉండడానికి కృప దయచేయాలి. అనేక రక్షించిపోతున్న ఆత్మల వరకు బలమైన ప్రార్థన చేసే వారిని దయచేయాలి. మీకు వందనాలు. అవును ప్రభువా వెలుగు ఆత్మ బిడ్డకు దయచేయాలి. అయా గుర్తుపడకాలి కాచేదండి. పరిశుద్ధాత్మనే కాబట్టి సమయాన్ని సన్నిధిలో గడపలేకపోతే అక్కడ తలతలాన్ని మీ వారిని సన్నిధిలో గడపగలదండి. అయా నిత్యం బిడ్డలు మీరు స్తుతించి గడపరిచే కృప దయచేయాలి. నిత్యం బిడ్డలు ఆరాధించే కృప దయచేయాలి. మీరు నమ్ముకున్న బిడ్డ ఏ బిడ్డ వెళ్తకు తిరగడానికి వీలేదు ప్రభా. ముందుకు ఏ పనులు సాగిస్తున్నాయినా నీ వైపు నమ్మకమైన సాక్షులు కూడా కృప దయచేయాలి. అంతవరకు సాధుగా కూడా కృప దయచేయాలి. ప్రతి బిడ్డలు ప్రభువును బలపరచలేదా, ఆధ్యాత్మికంగా లోతైన అభిషేకం కలిగినాడు, ప్రార్థన ఉపవాసం కలిగినాడు, పట్టుదల విశ్వాసం కలిగినాడు, నమ్మకమైన వ్యక్తులను కృప దయచేయాలి. ప్రతి బిడ్డ యొక్క అనారోగ్యం చూడడం దయచేయాలి. ప్రతి బిడ్డ యొక్కనైనా కడుపు కష్టాలు ఇబ్బందులు చూడడం దయచేయాలి. నిర్మించడం ముందుండాలి. అయా ప్రభు ప్రార్థించడం ముందుండాలి. అయా ప్రభు నీ సన్నిధికి వచ్చించడం ముందుండాలి. నీ సన్నిధికి విడవకనైనా ఎడతెగక నీ సన్నిధిలో బలంగా ప్రార్థన చేసే కృప దయచేయాలి. ఎల్లప్పుడూ ప్రభా అయా ప్రార్థన ఉపవాసం ఎడతెగకుండా కృప దయచేయాలి. బలమైన ఆత్మపూర్ణులు కూడా కృప దయచేయాలి. నీ రాత్రుల చదివి వాక్యాలను మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి పొందాలయా. అవును ప్రభా అయా నేను అనకుండా ఊరికే గురువులను సంగడం కాదు కానీ ప్రభా ఎల్లప్పుడూ ప్రభా నీ సన్నిధిలో బలమైన ప్రార్థన పూర్ణంగా ఉండి నీ సన్నిధిలో నీవు నాకు మొదలుపెట్టుకుని నీకు ఉత్తరిస్తానని వాగ్దానం ఇచ్చారు కనుక నీ వాగ్దానాన్ని పట్టుకొని మీరు వెంటబడి ప్రార్థించే కృప దయచేయాలి. అవును నీ శాశ్వతమైన ప్రేమతో నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కనుక విడవక ఎడబాయక మమ్మల్ని అయా కనికరించి కృప చూపిస్తున్న దేవుడు వేసాయా. నీకు వందనాలయ్యా. నీ కృపాప్రసన్నత మందిని కుమరించదయ్యా. అయా ప్రభానంతా నీకు తీసుకొచ్చే విడుదల మేము చేయడానికి వీలు. అయా నీకు ఇష్టమైన విడుదల మేము జీవించే కృప దయచేయి. అనేక రక్షించిపోతున్న ఆత్మల వరకు బలమైన ప్రార్థన చేసే కృప దయచేయాలి. ప్రతి బిడ్డకు బలపరచండి, లోతైన అభిషేకం దయచేయండి. నీ వాక్యం ప్రతి హృదయంలో గుణంగా ఫలించడానికి నీ కృప దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.